క్రీస్తునామమున శుభోదయములు. గ్రీటింగ్స్ అనే జీసస్ లార్డ్ అవర్ సేవియర్. మరి చూసుకున్నట్లయితే క్రైస్తవ ఆత్మీయ జీవితంలో ఫలించాలి, మనం ముందుకెళ్ళాలి అంటే మన ఆత్మీయంగా మన ఎదగాలంటే మన సమస్యలు పోవాలి, బ్రతుకులు పోవాలంటే ఏంటిది? ప్రేయర్ ఈజ్ ద కీ టు సక్సెస్. అండ్ ఇంకొకటి, ఇతరులను దీవించాలి. యూ షుడ్ బ్లెస్ ఫర్ అదర్స్, నాట్ కర్స్. అంటే నువ్వు ఇతరులను దీవించాలి కానీ శపించద్దు. మోషే ఏం చేసాడు? గ్రేట్ రికార్డ్స్, అసలు గిన్నిస్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్. మోషే మిక్కిలి సాత్వికుడు, ధర్మశాస్త్ర పితామహుడు. మోషే ఎంత సాత్వికుడు అంటే ఈ ప్రపంచంలో పుట్టలే, భవిష్యత్తులో పుట్టబోడు, అంత సాత్వికం. కానీ కానాన్ని చేరుకోలేకపోతాడు. ఎందుకు? దూషించిండు. ఇశ్రాయేల్ జనాంగాన్ని ఎంత దూషించిండో తెలియదు. ఎంత జస్ట్ ఒక 100 మీటర్లో 50 మీటర్లో ఉండొచ్చు కానాను. కళ్ళతోటి చూస్తాడు కానాను ప్రాంతాన్ని, కానీ కానాన్లో అడుగుపెట్టలేకపోతాడు. యెహోషువ, కాలేబు మాత్రమే చేరుకుంటారు. చూసారా? మరి క్రైస్తవం ఫలించాలంటే మనం ముందుకెళ్ళాలంటే ఇతరులను దీవించాలి. యోబు ఏం చేసిండు? ఇతరులను దీవించుడు. ప్రార్థన పూర్వకంగా ప్రార్థన చేయాలి, ప్రార్థనలో ఇతరులను దీవించాలి కానీ శపించద్దు. ఎప్పుడైతే నేను క్రీస్తుని అంగీకరించినో వాక్యం వినాలి. వినుట వలన విశ్వాసము అధికమగును. మీరు చేస్తున్న ఉద్యోగం కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఏదైనా ప్రొఫెషన్ కావచ్చు, ఏం చేయాలి? వినాలి. వినుట వలన విశ్వాసం అధికమగును. నాకైతే స్కూల్ టీచర్ చేస్తున్నప్పుడు సమయం దొరికితే చింతించకే ఓ మనస క్యాసెట్ వినేవాడిని. ఆ క్యాసెట్ ఏంటంటే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన క్యాసెట్. దేశ విదేశాలు, గల్ఫ్ కంట్రీస్, చాలా మంచి క్యాసెట్. రచన, స్వరకల్పన పాస్టర్ లాజరస్ గారు, ఎజ్రా శాస్త్రి గారు. సంగీతం చాలా మంచి శ్రేష్టమైన క్యాసెట్. అమృత, బ్యూలా, డేవిడ్, అరుణ గారు, వాళ్ళు ఎంత మంచి పాటలు ఉన్నాయి. ఆ పాటలతో నేను బాగా ఎదిగిపోయాను. సమయం దొరికితే చదవాలి. ఎందుకంటే అబ్రహాం లింకన్ అన్నీ లాస్ట్ అయిపోయాను పాపం. అతనికి ఏవి లేవు. ట్రక్కుల వ్యాపారం, ఎలక్షన్ పోటీ అన్నీ చేసినా కానీ జీరో. చివరికి డిప్రెషన్ మైండ్లో ఉండి బైబిల్ బాగా చదువుతాడు. చదివి 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 నామినేషన్ వేస్తాడు అంతే. అతడు ఇతర నామినేషన్ వేసిన వాళ్ళు ఇతరులకు తాగిపియడం, తిరిపియడం చేసారు. కానీ ఇతను ఏం చేసిండు? ఇతని దగ్గర క్యాష్ లేక ఇతర పార్టీలు ఇద్దామంటే ఇతని దగ్గర బడ్జెట్ లేదు. ఏం చేస్తాడు? కేవలం బైబిల్ చదువుతాడు, ప్రార్థన చేస్తాడు. అబ్రహాం లింకన్ ఏమంటే చివరికి అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. ఇది చదువురేవాళ్ళు. నాకు సమయం దొరికితే యేసు రక్తం మాసపత్రిక చదివాను. ప్రార్థన, ఈ 3 చేసినప్పుడు దేవుడు ఎట్లా చేస్తే అట్లా ఎదిగిపించాడు. సో మీరు కూడా ఏం చేయాలంటే వినండి, చదవాలి, ఆత్మీయంగా మీటింగ్స్ అటెండ్ కావాలి. ఏలియా మెంగు గారు, ప్రకాష్ పాస్టర్ గారు, గిద్యోన్ గారు, వీళ్ళు పెట్టిన మీటింగ్స్, పాస్టర్ యోహాన్ గారు పెట్టిన మీటింగ్స్ అటెండ్ అయ్యి ఎక్కువగా దైవజనుల మెసేజెస్ విని చాలా ఆత్మీయంగా ఎదిగిపోయాను. బుసనప్ప సామ్యుల్ గారు, సతీష్ గారు, ఇంకా అందరూ, ఐజాక్ గారు. మరి ఈ క్రైస్తవ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలంటే, ఫలించాలంటే చదవాలి, మీటింగ్స్ అటెండ్ కావాలి, ప్రార్థన చేసుకోవాలి, ఎదగాలి. టంగ్స్, భాషలు. ఎప్పుడైతే నేను బైబిల్ ట్రైనింగ్ చేస్తున్నానో అక్కడ అన్య భాషలు మాట్లాడతారు. నేను దుబాయ్ అనే ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ భాషలు అర్థం కావడానికి నాకు 3 months టైం పట్టింది. అసలు అర్థం కాదు. యెషయా ప్రవక్త ఉంది, నత్తివాని పెదవులు. 1 కొరింథీ 13వ అధ్యాయం దేవదూత భాషలు ఉంటాయి. అపోస్తలులు 19th chapter
అందులో చూడండి అపోస్తలులు 19వ అధ్యాయం భాషల గురించి ఉంటుంది. 1 నుంచి 10 వరకు చదవండి. అపోస్తలుడైన పౌలు ఏం చేస్తాడు, ఒక 12 మందిని ఏర్పాటు చేసుకొని భాషలు మాట్లాడుతూ సువార్త చేస్తూ ముందుకెళ్తాడు. టంగ్స్. సో భాషలన్నీ ఉన్నాయి. మన సమస్యలు, అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఇట్లా రాసుకుంటూ పోతే ఎన్నో సమస్యలు దొరుకుతాయి. కానీ టంగ్స్ మాట్లాడినామనుకోండి, మనం ఎట్లా మాట్లాడితే మన అట్లా శ్రమలు వెళ్ళిపోతాయి. సో మనం ఫలించాలి, ముందుకెళ్ళాలంటే ఎక్కువ ఏం చేయాలి, మీటింగ్స్ అటెండ్ కావాలి, సేవకులకు అటెండ్ కావాలి. మరి మలయాళ వినయ్ సాగర్ గారు మీటింగ్స్ కండక్ట్ చేయడం, సేవకుల కూడికలు, వాటి ద్వారానే ఆత్మీయంగా ముందుకెళ్తున్నాను. మరి మీరు కూడా ఇతరులను దీవించండి. యేసు నామమున గ్లాసులు ఇచ్చిన ప్రార్థన. ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 10:42, ద గాస్పెల్ ఆఫ్ మార్క్ 9:41. చూడండి, మత్తయి సువార్త 10:42, మార్కు సువార్త 9:41. యేసు నామమున గ్లాసులు ఇచ్చిన ప్రార్థన చేయాలి. ఇతరులను దీవిస్తే మనకు దీవెనలు, మెండైన దీవెనలు. ఓకే, మరి క్రైస్తవత్వ జీవితంలో ఫలించాలంటే ముందుకెళ్ళండి, ఎక్కువ మెసేజ్ వినండి, మనం ఫలిస్తాం. మన అసోసియేషన్ పాస్టర్లు ఎంతో హెల్పింగ్ ద్వారా ఈ క్రైస్తవత్వ జీవితంలో నోవాహు ఓడ నిర్మించుకోవాలి. మన అతడు గాబ్రియల్ దేవతతో చెప్పినప్పుడు ఆయన న్యూడు కొత్తగా జన్మించిన శిశువు వలె ఆత్మీయంగా ఉన్నప్పుడు ఓడ నిర్మించుకోవాలి. నోవాహు ఏం చేసిండు, కొలతల ప్రకారం, దేవుడు చెప్పిన కొలతల ప్రకారం, ఏ కొలత అంటే ఆ కొలత ప్రకారం చేసిండు. అతని కుటుంబం అంతా రక్షణ క్షేమం కోసం. అతనికి ఇల్లు లేదు, బ్యాంక్ బ్యాలెన్స్ లేదు, భూములు లేవు, జాగాలు లేవు. ఏముంది, నోవాహు కేవలం అతని 100% ఫోకస్ ఆన్ ద బోట్, ఓడ మీదనే ఉంది. నిర్మించుకోవాలి. అంత పెద్ద ఓడ ఎలా అయింది? అది శక్తి చేత కాదు, బలం చేత కాదు, ఎలా అయింది? ఆత్మ చేతనే అయింది. అంటే దేవుడిచ్చిన అప్పటోళ్ళ అలా కుటుంబం సభ్యులు కలిసి అంత పెద్ద ఓడ నిర్మించుకున్నారు. వాళ్ళకు కుటుంబం ముందే రక్షణ, మిగతా వాళ్ళంతా ఫ్లడ్ చేసింది. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే కుటుంబాన్ని రక్షించుకోవాలి. ఫస్ట్ ఆత్మీయంగా మన ఆత్మను కాపాడుకొని కుటుంబాన్ని రక్షించుకొని సువార్త చేయాలి. చాలా కష్టం సువార్త చేయడం యాజకత్వం అంటే. దుష్టోపాధి ఎలా ఉంటారు? 1 పేతురు 5:8, సాతాను దుష్టోపాధి గర్జన సింహం వల్లే ఉంటాడు. సో ఎక్కువ ప్రార్థన చేయండి, ఇతరులను దీవించండి, ముందుకెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. మరి మా గృహం కోసం, నా క్షేమం కోసం పాస్టర్ దేవానందమయ్య గారు అందరి క్షేమం కోసం ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.